కొన్ని టిప్స్ చెప్తాను నేను ఫాలో అయ్యేవి. సో మనం చదువుతుంటాం కదా, సో ఆ టైంలో ఏం చేయాలి అంటే, సో ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ మనకి టఫ్గా అనిపిస్తాయి, మనకు అర్థం కావు. సో లైక్ అర్థం కాని టాపిక్స్ని వీ షుడ్ హ్యావ్ టు స్ట్రెస్ ఆన్ మోర్, ఎక్కువగా వాటిపైన టైం స్పెండ్ చేయాలి. అండ్ నేను ఫాలో అవుతాను ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫ్యాక్టర్స్ ఉంటే ఫ్యాక్టర్స్లో చాలా సబ్ టైప్స్ ఉంటాయి కదా. సో ఆ సబ్ టైప్స్లో స్టార్టింగ్ లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఒక ఫుల్ ఫామ్ లాగా చేసుకుంటాను. సో నాకు ఇక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి కొన్ని, క్వాలిటీ, ఇంకా చెకింగ్, ప్రెజెన్స్, మల్టిపుల్, ఇలా ఉన్నాయి కొన్ని. సో క్వాలిటీకి క్యూ, చెకింగ్కి ఫస్ట్ సి, అండ్ ప్రజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్కి పి. సో క్యూసిపి ఇలా ఒక వర్డ్ లాగా ఫామ్ చేసుకొని ఐ యూస్ టు మెమరైజ్. సో అలా చేస్తే చాలా వరకు విల్ నాట్ ఫర్గెట్ ద ఆన్సర్. ఆ ట్రిక్ నాకు చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు కూడా యూజ్ చేయండి, ఇట్స్ రియల్లీ వర్క్ వెరీ వెల్. ఓకే. సో నేను బయటకు వచ్చాను కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి. సో అగైన్ నేను వెళ్ళి మళ్ళీ నా స్టడీస్ కంటిన్యూ చేయాలి. సో చాలా సిలబస్ ఉంది, బట్ వాళ్ళు మా ఫ్రెండ్స్, సో వాళ్ళు నేను వీడియో తీయడం సడన్గా చూసేసారు. సో హాయ్ చెప్పారు కదా, సో నేనైతే ఇప్పుడు స్టడీ కంటిన్యూ చేయాలి. లెట్స్ కమ్.